నువ్వు ట్రైన్ దగ్గరే ఉన్నావేంటి పెట్టేశారు కదా మొత్తం కంప్యూటర్ అన్ని ఏవి తీసుకునే అవకాశం అవ్వాలా, ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాలా, ఎంకరేజ్మెంట్కి ఇంటిమేషన్ ఏంటి అంటున్నారు. పొద్దున్న వేస్తే బతికే జీవనాధారం నాకు పెట్టేశారు. ఎన్ని లక్షలు నష్టం ఇదంతా చూసుకుంటే ఎన్ని లక్షలు అనేది చెప్పలేం. నా వరకు ₹1,00,000 నష్టం. సిస్టమ్స్ అన్ని మొత్తం అన్ని పగిలిపోయినాయి. ఒక్క ఇంటిమేషన్ ఇవ్వలేదు, తాళం కూడా తినవలేదు, ఏం లేదు. షాప్ మొత్తం కొట్టేశారు. గట్టిగా రండి. మరి ఏం చేస్తావు మరి కర్మ మాది ఎవడ మీ ప్రభుత్వానికి ఇచ్చినందుకు మా కర్మ ఇది వచ్చా స్విచ్ బోర్డులు పోయినాయంట. ఏం చేస్తాడు మొన్నే 40,000 పెట్టి పెట్టాము బడ్డీ. మాకు తెలియకుండా తెల్లజమున నోటీస్ ఇచ్చారా? నోటీస్ నాకే ఇవ్వాల నోటీసు. నా ఫోన్ నెంబర్ కూడా బడ్డీ మీద ఉంది. బడ్డీ నెంబర్ కూడా ఫోన్ చేసి చెప్పాలా, నోటీస్ కూడా నాకు ఇవ్వాల. అది జరిగింది. తెల్లజమున మా తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే బాగా వచ్చాను. అప్పటికి నేల మట్టం అయిపోయి ఉంది. అది జరిగింది. అది ఎంత నష్టం? 40,000 బడ్డీ. మొన్నే కొన్నా, 40,000 మొన్నే కొని పెట్టా. ఎన్ని ఉన్నాయి కదా అని పెట్టా. ఏం లేకపోతే పెట్టేవాడు కాదు, ఎన్ని ఉన్నాయని పెట్టాను. నేను పెయింటింగ్ పని చేస్తా, హౌస్ పెయింటింగ్ పెయింటర్. అది కొనలేక ఏదో బడ్డీ వ్యాపారం చేసుకుందామని పెట్టాను. ఈలోపు ఇలా జరిగింది.
నోటీస్ లేకుండా ఈ కోర్ట్ స్టేలో ఉంది చెప్పకుండా వచ్చి ఇలా పగల కొట్టేశారు. మిషన్లు కుంటోట్లు అన్నీ పగిలిపోయినాయి, ముక్కలు వేసారు. కనీసం నోటీస్ కానీ ఏం లేదు. ఎంత నష్టం? ఎంత నష్టం అంటే 7-8 లక్షల రూపాయల మిషన్ లాగా నష్టం ఉంది. ఇంకేం పోయినాయి? కంప్యూటర్లు, జెరాక్స్ మిషన్లు రోజు మరి పుట్టి మీద రోజు ఒక 5-6 బతుకుతున్నారు. జీవనం ముందుగా ఎటువంటి ఏం చెప్తాం కానీ ఏం చేస్తాం కానీ ఏం లేదు. నా బట్టి కొట్టి కేసు మూలంగా నేను డిగ్రీ చదువుకుని జీవనవృత్తి స్వయంగా చేసుకుంటే నాకు సుమారు 2 లక్షల రూపాయలు నష్టం జరిగింది. లోపల ఇన్స్ట్రుమెంట్స్తో సహా నాకు సుమారుగా 2 లక్షల రూపాయలు అయింది. బట్టి తయారు చేసుకుంటాను కానీ కరెంటు గంట కానీ తెలియపరిచారా? ఏమండి తెలియపరిచారా? తెలియపడతా నోటీస్ కానీ రోజు ముందు తెలియపడుతుందన్న కూడా తెలియపడితే మేము ఖాళీ చేసిన వాళ్ళం. మామూలుగా ప్రధానం ఖాళీ చేసిన వాళ్ళం. ఈ సామాన్లు ఇంటి మూలంగా ఏమేమి పోయినాయి? CPU, ప్రింటరు, మానిటరు, మళ్ళీ నెక్స్ట్ టేబుల్స్ ఇవన్నీ కలిపి దగ్గరగా 2 లక్షల రూపాయలు పైన ఉన్నాయి. దానివల్ల 2 లక్షల రూపాయలు నష్టం. మళ్ళీ కరెంట్ సర్వీసింగ్ వీటికి పన్ను వేయించుకోవడానికి అటు ఒక 2 లక్షల రూపాయలు. కరెంటుకే 50,000 రూపాయలు అయింది కరెంట్ తెచ్చుకోవడానికి. ఫార్మాలిటీ సాలకి మున్సిపల్ ఆఫీసులో మళ్ళీ ఈ పన్ను మార్పించుకోవడానికి పన్నుకి వాటికి ఆ పర్మిషన్కి వాళ్ళకి మామూలు తీసుకున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళందరూ తీసుకోక అయ్యే 2 లక్షల దాకా అయిపోయింది. అందరూ లంచాలు తీసుకుని తర్వాత ఇప్పుడు నోటీస్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని పడగొట్టేశారు.